కొత్తలుడు పండక్కి ఇంటికి వచ్చాడని చెప్పి ఇట్టా మరీ తిండితో చంపేస్తారా అండి? అయినా అసలు ఈ పోటీలు ఎందుకండి? నిజంగానే అన్ని రకాల వంటకాలు ఆకులు ఎట్టేస్తే మాత్రం అవన్నీ అని తినేస్తారా? కొత్తలుడు కదమ్మా, మర్యాద మర్యాద చూపించాలి కదా. మర్యాద అంటే షాప్లో కొనుక్కొచ్చిన పిండి వంటలు ఉండకూడదు అబ్బాయి. కమ్మగా ఓ 10 రకాలు ఇంట్లోనే చేసేస్తే సరిపోద్ది కదా. అయినా అట్ట పెడితే అల్లుడు గారు అలిగి వెళ్ళిపోతాడా ఏంటి? ఆ ఆకులో పెట్టినవన్నీ ఆ ఫ్యామిలీ మొత్తం ఆకు చుట్టూ కూర్చుని మండి తిన్నట్టు తిన్నా కూడా పూర్తి అవ్వవా అన్నీని. ఏదో అభిమానం కొద్ది పెట్టారమ్మా, ప్రతి సంవత్సరం పెడతారా ఏంది? అయినా కూడా దీనివల్ల సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం తప్ప ఏదైనా లాభం ఉందంటావా అబ్బాయి? సంక్రాంతి పంటకొచ్చిందంటే కొత్త అల్లుడికి పండగే పండగ. అదేదో సినిమాలో తిండితో చంపేసేలా ఉన్నారు అనే డైలాగ్ ఉంది. ఇప్పుడు ఈ డైలాగ్ ఓ కొత్త అల్లుడికి సరిగ్గా సరిపోతుంది. అల్లుడంటే ప్రేమాభిమానాలు ఎక్కువైపోయి పొట్ట పగిలిపోయే రేంజ్ లో అత్తమామలు ఫుడ్ పెట్టేశారు. ఏపీలోని నర్సీపట్నంలో కొత్త అల్లుడికి అత్తమామలు ఘన స్వాగతం పలికారు. అంతేనా, మొత్తం 290 రకాల వెరైటీలు వడ్డించి రికార్డు సృష్టించారు. తొలి సంక్రాంతికి ఏకంగా 290 రకాల పిండి వంటలతో విందు ఏర్పాటు చేసి ఆ కొత్త అల్లుడికి షాక్ ఇచ్చారు అత్తమామలు. అతని వయసు 29 ఏళ్లు కావడంతో పక్కన సున్నా చేర్చి 290 ఐటమ్స్ ను సిద్ధం చేశారు. వంటకాలను చూసి ఆశ్చర్యానికి గురైన కొత్త అల్లుడు శ్రీహర్ష పరవశించిపోయాడు. ఆతిథ్యం అంటే ఎలా ఉంటుందో నర్సీపట్నానికి చెందిన ఓ జంట రుచి చూస్తుంది. కొత్త అల్లుడికి తొలి సంక్రాంతి పండుగ సందర్భంగా రకరకాల పిండి వంటలతో భారీ విందు ఏర్పాటు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ అరుదైన ఆతిథ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. నర్సీపట్నం మున్సిపాలిటీలోని శాంతినగర్లో నివసించే నాలం రమేష్ కుమార్, కళావతి దంపతులు తమ కుమార్తె లక్ష్మి నవ్యను శ్రీహర్షకు ఇచ్చి ఇటీవలే వివాహం జరిపించారు. కొత్త అల్లుడు శ్రీహర్షకు ఇది తొలి సంక్రాంతి కావడంతో పండుగను ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేయాలనుకున్నారు అత్తమామలు. ఇందులో భాగంగా అల్లుడి వయసు 29కి పక్కన సున్నా చేర్చి ఏకంగా 290 రకాల వంటకాలను సిద్ధం చేశారు. వాటిని తినాలంటే అసలు మనిషి వల్ల కాదు. పండుగ భోజనానికి వచ్చిన అల్లుడు శ్రీహర్ష తన కోసం సిద్ధం చేసిన వంటకాలను చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. తన కళ్ళ ముందు కనిపిస్తున్న వందల రకాల ఐటమ్స్ ను చూసి షాక్ అయ్యాడు. ఇదేంద్రా బాబు, ఇన్ని వెరైటీలు ఉన్నాయని ఆశ్చర్యపోయాడు. ఈ సంక్రాంతికే గుంటూరు జిల్లా తెనాలిలో ఓ అల్లుడికి 158 రకాలతో విందు ఏర్పాటు చేయటం వార్తల్లో నిలిచింది. ఆ రికార్డ్ ని బ్రేక్ చేస్తూ నర్సీపట్నానికి చెందిన దంపతులు తమ అల్లుడిపై ప్రేమను చాటుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో చూసిన నెటిజన్లు ఈ విందు తినాలంటే బకాసురుడు కానీ భీముడు కానీ ఘటోత్కచుడు కానీ రావాల్సిందే అంటున్నారు.